ఫ్రెండ్స్, మా వైఫ్ నేను ఇప్పుడు మా పెద్దనాన్న పూడికి అయితే వెళ్తున్నాము. చాలా దూరం ఇక్కడ నుంచి. మేము క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ ఇది. ఇదంతా చాలా బాగుంటుంది గ్రౌండ్ ఇది. ఇక్కడే మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళని. చాలా బాగుంటుంది ప్లేసు. నేను మా వైఫ్ అయితే ఇప్పుడు బయలుదేరాము అనమాట. ఈ క్రికెట్ గ్రౌండ్ నుంచి మధ్యలో దారి ఉంది. ఇంకా ముందే చూడండి ఎలా తుప్పలు తీస్తున్నారో. ఇప్పుడు చూడండి, ఇది ధాన్యం అన్నమాట. ధాన్యానికి తుప్పలు అయితే తీస్తున్నారు, కింద గాప్ తీస్తున్నారు. ఇది మా అక్క. బా ఏం చేయమంటావు? ఏడికి తీద్దాం పోనీ. మేడం గారు, ఆడు మా బామర్ది గాడు. ఆడికి ఇంకా పెళ్లి కాలేదు. ఎక్కడైనా పెళ్ళి అంటే చూడండి. ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదు. ఈవిడికి కూడా ఎవరైనా పిల్లోడు ఉంటే చూడండి. ఇది మా అక్క. అమ్మ ఈవిడ అత్తగారు ఏడు చేస్తుందా? అత్తగారు ఏం చేస్తున్నారమ్మా? అమ్మా వెరీ గుడ్, వెరీ గుడ్. స్కూల్కి వెళ్ళిపోయింది. మేమే సర్దాకని చెప్తామని ఇద్దరు వచ్చామక్క. డ్యూటీ సెలవరేనండ్రా. మేము గోనబడిలో ఉన్నాం రా. కండాత చూపేగిరా. ఎట్రా ఈ గడ్డ మా పూడి నుంచి వస్తుంది అనమాట. మా ఆవిడ చూడు దాటుతుంది. ఎలా దాటుతుందో చూద్దాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుందో చూద్దాం. రాయి తెస్తుంది చూడండి. ఈ దారంటే వర్షం ఎంత బాగా వస్తుందంటే, ఎంత మంచి వాటర్ అంటే చూడండి. ఇలా 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 వెళ్ళిపోతే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. అంత దూరంతో వాటర్ వస్తుంది చూడండి. వాటర్ ఎంత స్వచ్ఛమైన వాటర్ వస్తుంది చూడండి. మేము ఇలాగైతే దీని పక్కన వెళ్ళి దారిలో అయితే వెళ్తాము. ఊట మొదలైంది. ఇక్కడ నుంచి ఆ జూరు వరకు వాటర్ అంతా అలాగే వస్తూనే ఉంటుంది. చెరువులు చూడండి, ఈ విధంగా ఉంటాయి మా ఊర్లో చెరువులు. చూడండి, మా ఆవిడ కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఉండండి ఒకేసారి ఊర్లోకి వస్తే ఇదే ఇబ్బంది. పాపం మా ఆవిడ ఎంత కష్టపడుతుందో చూడండి పూడికి వెళ్ళడానికి. నేనేదో చిన్న గుప్పులోగా ఉంటుందని తీసుకొచ్చాను, కానీ ఆవిడ పాపం నడిచి అలవట్లేదు. ఇక్కడే ఉన్నా కానీ చాలా రోజుల క్రితం నుంచి ఏం పని చేయక ఇంట్లో కూర్చొని ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఎలా ఉంది మమ్మీ? నడుస్తున్నా బాగా. అంత ఇది ఉందా? ఇక్కడ నుంచి చదనే ఉంది. రాగానే పూర్తిగా నాకు చెమటలు వస్తాయి. మధ్యదారికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి చిన్న వాళ్ళ పూడైతే కనిపించింది. ఇదే చిన్నది పూడు. ఇక్కడ వచ్చేసి పైన జీడి మొక్కలు వేసారు. 2 ఎకరాలు ఎంతో జీడి మొక్కలు వేసారు. ఇదంతా పూడు అనమాట. పూడు అంటే చిన్న గరువు అన్నట్టు. ఈ గరువులో ఈ సోడులో సాములు ఏదో వేసారు. ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. ఇంకా దగ్గరికి వెళ్ళి పూర్తిగా అయితే మిమ్మల్ని చూపిస్తాను అటు నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు కొంచెం ఆలస్యం అయిపోతుంది కాబట్టి
మా పెద్దనాన్నల పూడికి అయితే తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇంటి నుండి సదునుకి అయితే వచ్చాము, అంటే ప్లేన్ ఏరియా ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేన్ ఏరియా దగ్గరికి అయితే వస్తాము. ఇలాగైతే మా పెద్దనాన్నల పూడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా దగ్గరలో ఉన్నాము, వస్తాము. వెనకట్ల మా ఆవిడ చూడండి, చాలా అలసిపోయాం. గరువు అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా ఇక ప్లేన్ ఏరియా దగ్గర ఇక్కడ సోడ్లు అయితే వేసారు, మామూలుగా వెదజల్లారు అనమాట. అక్కడ గుడిసె కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ ఎవరైతే పోడే గల వాళ్ళు గుడిసె అనమాట అది. పెద్ద పెద్ద రాయలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. వర్షాకాలానికి ఎంత పూర్తిగా తడిచిపోయే విధంగా అయితే ఉంటాయి. ఇలాగ చూడండి, కొండలు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తాయి. వర్షాకాలం అంటే ఇప్పుడు మొత్తం అడవంతా చిగురెక్కుతుంది కదా, అందుకని పచ్చగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. చెరువులు అయితే ఎలా ఉన్నాయి చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి మా ఊరి చెరువులు. ఇదైతే చాలా పెద్ద చెరువు అనుకుంటున్నారు కదా మీరు, లేదు, ఇందులో ఇప్పుడు పుట్టిన అబ్బాయి కూడా స్నానం చేయగలుగుతాడు, అంత చిన్నవన్నమాట. మొత్తానికి ఫైనల్గా మా పెద్దనాన్న పూడికైతే ఇస్తాము. ఇక్కడ జీడి మొక్కలు అయితే ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఇక చూడండి, ఇలా మినిమం ఒక 10 ఎకరాల దాకా జీడి మొక్కలు అయితే వేసారు. ఇదైతే చాలా జీడిపల్ల కాలం వస్తే ఏరలేము, చాలా ఇది ఉంటుంది. ఓకేనా, ఈ పొలాల దగ్గరికి అయితే వస్తాం మనం. పూర్తిగా పొలాలు కాదు, గరువు దగ్గరికి వస్తాం. పెద్దనాన్న గరువు ఇదైతే చాలా పెద్ద గరువు అనమాట, చాలా పెద్దది. 2 వేసినాం. మొత్తానికి ఇది మా కాడదే పచ్చపడస. ఈ సంవత్సరం వచ్చింది, పట్టేసింది పట్టేసింది, పండింది పండు కజ్జే. ఈ మాయ ఉడుస్తున్నాడు. ఉంటే చాలు, అంటే ఇంత దూరం కదా, ఒక మామిడికాయ చెట్టు కానీ పంచకాయ ఉండాలంటే పని చేసే టైంలో ఆకలి వస్తే ఏదో పట్టుకున్నాడంటే నేను అక్కడ నుంచి చూస్తున్నాను. అదొకటి ఇది ఒకటి పడస చెట్టు, అది అక్కడ రాయడం.